దేవుడున్నాడా? సరే, ఒకవేళ ఉంటే మరి మనకెందుకు కనిపించడు? చాలా పెద్ద ప్రశ్న కదా ఇది. పదండి, ఈరోజు ఈ ప్రశ్న వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన ఆలోచనను విశ్లేషిద్దాం. అవును, ఇదే ఆ ప్రశ్న. ఎన్నో ఏళ్లుగా ఎంతో మందిని ఆలోచింపచేస్తున్న ప్రశ్న. దేవుడనేవాడు నిజంగానే ఉంటే మరి మన కళ్లకెందుకు కనిపించట్లేదు? మనం పరిశీలిస్తున్న మూలగ్రంథం కూడా సరిగ్గా ఇదే చిక్కు ప్రశ్నతో మొదలవుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, దీనికి సమాధానం కోసం ఎక్కడో లోతైన వేదాంతంలోకి వెళ్ళక్కర్లేదు. చాలా సింపుల్ లాజిక్, మనందరికీ తేలికగా అర్థమయ్యే ఒక తర్కంతోనే ఈ చర్చ మొదలవుతుంది. ఇక్కడ వాదన చాలా సూటిగా స్పష్టంగా ఉంది. చూడండి, మనమున్నామంటే మనకు ఒక తండ్రి ఉన్నాడని అర్థం. ఇది కాదనలేని నిజం కదా? సరిగ్గా అదే లాజిక్తో ఆలోచిస్తే, ఇంత పెద్ద, ఇంత అద్భుతమైన సృష్టి ఉందంటే దానికొక సృష్టికర్త ఖచ్చితంగా ఉండి తీరాలి. సింపుల్. సరే, ఒక సృష్టికర్త ఉన్నాడని అనుకుందాం. కానీ అప్పుడు మళ్ళీ మొదటికే వస్తాం. ఆ సృష్టికర్త ఎందుకు కనిపించడం లేదు? ఆశ్చర్యంగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం చూస్తున్న మూలం దేవుడు అనే కన్నడ పదాన్ని తీసుకుని దాన్ని విడదీసి దాని అసలర్థమేంటో చూపిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుందిది. చూడండి, దేవురు అనే కన్నడ పదంలో మొదటి అక్షరం దే అంటే దే. దీని అర్థమేంటంటే దేహం లేనివాడు, అంటే శరీరం లేనివాడు అన్నమాట. ఇక రెండో అక్షరం వ అంటే వ. దీని అర్థం వర్ణం లేనివాడు, అంటే ఎలాంటి రంగు లేనివాడు అని. ఇక ఆ పదంలో చివరి అక్షరం రు. అదేనండి, రు. దీని అర్థం రూపం లేనివాడు. సో ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి చూద్దాం. దేహం లేదు, వర్ణం లేదు, రూపం లేదు. ఈ మూడింటినీ కలిపితే వచ్చేదే నిరాకారుడు. చూశారా? అసలా పదంలోనే అర్థం దాగి ఉంది. దైవమంటేనే భౌతిక రూపం లేని ఒక అస్తిత్వమని. సరే, రూపం లేదు, నిరాకారుడంటున్నా, మరి రూపం లేకపోతే ఆ దైవం ఒక వస్తువు కాదు కదా? మరి ఇంకేంటి? ఈ మూలగ్రంథం ఏం చెబుతోందంటే అది ఒక అభౌతిక శక్తి. అభౌతిక శక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన కళ్ళు, చెవులు, ముక్కు ఇలా మన ఇంద్రియాలతో గుర్తించలేని ఒక శక్తి. దానికి భౌతికమైన ఆకారంగానీ రూపంగానీ ఉండదు. అందుకే దాన్ని అభౌతిక శక్తి అంటారు. కాని కంటికి కనిపించని శక్తిని నమ్మడం ఎలా? దాన్ని అర్థం చేసుకోవడం ఎలా? ఇది చాలామందికి వచ్చే సందేహమే. అందుకే ఈ కాన్సెప్ట్ను మనకు తేలిగ్గా అర్థమయ్యేలా చేయడానికి ఈ మూలం ఒక అద్భుతమైన పోలికను చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మన ఇళ్లల్లో కరెంటుంది. దాన్ని మనం కళ్లతో చూడగలమా? లేదు కదా? అలాగే అణుశక్తి, దాన్ని కూడా చూడలేం. కాని వాటి శక్తిని, ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. వాటి ఉనికిని అస్సలు ప్రశ్నించం. సరిగ్గా ఇదే పాయింట్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. పరమాత్మ శక్తి కూడా కంటికి కనిపించకపోవచ్చు, కాని కేవలం కనిపించట్లేదన్న కారణంతో దాని ఉనికిని ఎలా కాదనగలం అని మూలం వాదిస్తోంది. సరే, చూడలేము అంటున్నాం. మరి చూడలేని దాన్ని గ్రహించడం ఎలా? దాని ఉనికిని తెలుసుకోవడం ఎలా? ఇక్కడే ఈ విశ్లేషణ అసలైన మలుపు తీసుకుంటుంది. మన ఆలోచనా విధానాన్ని చూడటం నుంచి వేరే మార్గం వైపు తీసుకువెళ్తుంది. ఇక్కడున్న ముఖ్యమైన పాయింట్ ఇదే. చూడండి, కాని ఆయన ధ్యానంలో ఉండి ఆయన శక్తిని అనుభూతి చెందవచ్చు. అంటే దైవాన్ని కళ్లతో చూడాలని ప్రయత్నించడం కాదు, దాన్ని అనుభూతి చెందాలి. అదే అసలు విషయం. మూలం చెబుతున్న ప్రకారం ఆ అనుభూతిని పొందడానికి మార్గం ధ్యానం. సో మార్గం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ సాధనమేంటి? ధ్యానం. మరి లక్ష్యం? కళ్లతో చూడటం అనే పరిధిని దాటి ఆ శక్తిని మన అంతరంగంలో నేరుగా ఫీలవ్వడం, అదే అనుభూతి చెందడం. అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణ మనకు ఏం చెప్తోంది? కొన్ని నిజాలుంటాయి, వాటిని ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేయలేం, వాటిని చూడలేం, కొలవలేం. అవి కేవలం వ్యక్తిగత అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే వాస్తవాలు. ఇది అలాంటి ఒక సత్యమన్నమాట. సో ఈ విశ్లేషణ మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తుంది. మనం కళ్లతో చూడలేని నిజాలు ఇంకా ఏమున్నాయి? అసలు మన కళ్ళు చూడగలిగేదంతా, దాని పరిధి దాటి ఇంకా ఎంత గంభీరమైన వాస్తవాలు ఉండి ఉండొచ్చో ఆలోచించాల్సిన విషయమే కదా.